ప్రాణం పోయిన వృషభ రాశివారు నవంబర్ 18, 19, 20 తేదీల్లో ఈ ఒక్క వస్తువుని పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వకండి. దేవుడు దిగివచ్చిన తీరని కష్టాలు కొని తెచ్చుకున్నట్టే. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 8855533632. వృషభ రాశి ఇది రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి ఉన్న కొన్ని ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, జీవన శైలిని ప్రతిబింబిస్తాయి. ఈ రాశి వారిలో పట్టుత్వం, అలానే స్థిరత్వం ఉంటుంది. నమ్మకానికి వీరు పెట్టింది పేరుగా ఉంటారు. వృషభ రాశి వారికి సంబంధించి ఎప్పుడు కూడా నిజాయితీ అనేది మొదటి స్థానంలో ఉంటుంది. ఈ రాశి వారికి అపారమైన సహనం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏ విషయంలో కూడా అస్సలు తొందరపాటు అనేది ఉండదు. చాలా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. నమ్మకమైన స్నేహితులు కలిగి ఉంటారు. వీరు ఎవరితోనైనా స్నేహాన్ని చేసినట్లయితే అవతలి వ్యక్తి వీరిని నమ్మేంత విశ్వాసంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకు బంగారం, వెండి ఆభరణాలపై అధికంగా మక్కువ ఉంటుంది. అలంకరణ ప్రియులని చెప్పుకోవచ్చు. అలానే విలాసమైన జీవితాన్ని గడపాలని అనుకుంటారు. ఏ పనైనా ప్రారంభిస్తే పూర్తి చేయకుండా అస్సలు వదిలిపెట్టరు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చివరికి ఆ పని అయితే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు. తాము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతగానో కట్టుబడి ఉంటారు. ఎవరెంత చెప్పినా కూడా ఇతరుల మాటలకైతే అస్సలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వరని చెప్పుకోవచ్చు. వీరిలో ఉన్నటువంటి పాజిటివ్ లక్షణాలు చూసుకున్నట్లయితే అధిక విశ్వాసం చూపిస్తారు. అంకిత భావంతో పనిచేస్తారు. ఏదైనా పని చేసినప్పుడు ఏదో మొహమాటానికి లేదా పేరుకు చేయాలని కాకుండా ఎంతో ఇష్టంతో పని చేస్తారు. కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి సమ ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎక్కడ పొదుపు చేయాలనేది రాశివారికి బాగా తెలుసు. మృదువైన స్వభావం కలిగి ఉంటారు. కోపం అనేది చాలా తక్కువగానే వస్తుంది. వీరిలో నెగిటివ్ చూసుకున్నట్లయితే కొన్నిసార్లు ఎక్కువగా తాము ఇష్టపడిన వారికే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే దీనివల్ల ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. మార్పును అంగీకరించడంలో ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు. అలానే కొన్ని సందర్భాల్లో తొందరపాటు అనేది వీరికి ఉండదు. ప్రతి విషయంలో కూడా ఆలస్యం అనేది సరైనది కాదని చాలా లేటుగా గ్రహిస్తారు. అయితే ఈ రాశికి సంబంధించి ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి కొత్త అవకాశాలు లభించే అవకాశం కనిపిస్తుంది. పదోన్నతులు కూడా లభిస్తుంది. మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ అనేది రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. పై స్థాయి అధికారులకి మీకు మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. విదేశాలకు వెళ్ళడానికి ఏవైనా ఆటంకాలు ఉన్నట్లయితే వాటికి సంబంధించి పై స్థాయి అధికారుల నుండి, అలానే మీ ప్రాణ స్నేహితుల నుండి సహాయ సహకారాలు అయితే ఆశించిన విధంగా అందుతాయని చెప్పుకోవచ్చు. వ్యాపార రంగంలో అయితే ధైర్యంగా పెట్టుబడులు పెడితే విజయం సాధిస్తారు. అయితే పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో కొంచెం రిస్క్తో ఉంటాయి. ఇతర వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగడానికి లేదా అనవసరంగా పెడుతున్న మొత్తం కోల్పోతావినా భయపెడుతూ ఉంటారు. కానీ మీకు కష్టపడే తత్వం ఉండి మీ యొక్క ఆలోచనపై మీకు నమ్మకం ఉన్నట్లయితే లేదా నిపుణుల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది తప్ప చుట్టూ ఉన్నవారు 10 విధాలుగా చెప్పే 10 మాటలు మీరు విన్నట్లయితే జీవితంలో ముందడుగు వేయలేరు. రిస్క్ తీసుకోక సక్సెస్ అనేది కూడా మీరు చేసేటువంటి పనులకు తగ్గట్టే ఉంటుంది. కాబట్టి రిస్క్తో ఈ సమయంలో ముందుకు వెళ్ళండి. మీరు కష్టపడినట్లయితే దానికి తగ్గట్టు విజయాన్ని అయితే ఖచ్చితంగా పొందుతారు. ఇక ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే నూతన ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు. ఆదాయం అయితే ఎలాంటి కొరత లేకుండా వస్తుందని చెప్పుకోవచ్చు. కానీ వ్యయాలు కూడా అదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. కొంత అనవసర ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే ఎవరైనా మీ పక్కవారు ఏదైనా వస్తువు కొనుక్కున్నారనుకోండి, అదే కొనుక్కోవాలి. లేదా వారు ఎలా అయితే రెడీ అయ్యారో అదే విధంగా రెడీ అవ్వాలని, లగ్జరీగా బతకాలని, మీకు అవసరం లేని వస్తువులు కూడా ఇప్పుడు కొనుక్కొని మీ యొక్క గొప్పను 10 మందిలో చూపించుకోవాలని అనుకుంటారు. దీనివల్ల మీకు అనవసర ఖర్చులు అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొంచెం కోరికలు అనేవి అదుపులో పెట్టుకోవడం మంచిది. ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుగోలు చేద్దామని అనుకున్నట్లయితే దాని పక్కనున్న దాన్ని కూడా కొనుగోలు చేసేయడం, లేదా మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి ఏదైతే ఉందో
దాని విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఖచ్చితంగా లాభాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పెద్దగా ఆరోగ్య సమస్యలు అయితే ఏవి ఉండవు. వాతావరణ మార్పుల కారణంగా అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కొంత శారీరక శ్రమ చేయడం మరియు ఆహారం నియమాలు పాటించడం అనేది కొంచెం ముఖ్యం. అయితే ఈ సమయంలో సమయానికి నిద్రాహారాలు లేకపోయే సమస్య మాత్రం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మెడ, గొంతు అలానే గుండె సంబంధిత సమస్యలపై మాత్రం కొంచెం ఎక్కువగానే శ్రద్ధ తీసుకోవడం మంచిది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం పెద్ద సమస్యలు అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ప్రేమ విషయాలకి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాల్లోకి ప్రవేశించే అవకాశం, అలానే ప్రస్తుతం ప్రేమలో ఉన్నవారి యొక్క సంబంధాలు బలపడడం, మీ ఇంట్లో ప్రేమ వివాహాలు కొప్పుకోవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబంలో చాలా వరకు కూడా ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు, శుభకార్యాలు కానీ లేకపోతే ఇంకా ఏవైనా పనులు ఉంటే వాటిని పూర్తి చేయడానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తారని చెప్పుకోవచ్చు. అలానే తల్లిదండ్రులు, పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబ పరంగా విడిపోయినటువంటి తోబుట్టువులు కానీ లేదా దగ్గరి బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో మరలా మునపటిలో మాటలు అయితే ఏర్పడతాయి. వివాహ జీవితం చూసుకున్నట్లయితే దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి ద్వారా మానసిక శాంతిని అయితే పొందుతారు. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వివాహ పరంగా మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం జరుగుతుంది. అలానే సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ ఇంట్లో తొందరలోనే అమ్మవారు లేదా చిన్ని కృష్ణయ్య అడుగులు పడబోతున్నాయి. విద్యార్థులకు మాత్రం నక్కతోక తొక్కినట్లుగా అదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. రాసేటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్రవేశాలు సాధించడం, అలానే ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం కొరకు విదేశాలకు అవకాశాలకు ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి అవకాశాలన్నీ కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు అయితే ఈ సమయంలో ఒక పని అయితే మీరు అస్సలు చేయకూడదు. నవంబర్ 18, 19, 20 ఈ 3 తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 తేదీల్లో మీ ఇంటి నుండి ఒక వస్తువును కనుక బయట ఇచ్చినట్లయితే మీకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని మీ చేతుల మీదుగా మాకొద్దు అని ఇతరులకు ఇచ్చేసినట్టు అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులు అయితే బయటకు ఇవ్వకూడదని మన పూర్వీకుల నుండి కూడా చెప్తూ ఉంటారు. అయితే ఆ వస్తువు ఏంటో తెలుసుకుందాం. సుగంధం. సుగంధం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిగా చెప్పుకుంటాం. అలాంటి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కనుక మీరు ఇంటి నుండి బయటకు ఇచ్చినట్లయితే మీరే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అయితే సుగంధ సంబంధిత వస్తువులు అంటే ఏవైనా సెంటులు కానీ లేకపోతే ఇంట్లో ఉపయోగించే యాలకులు, లవంగాలు కూడా మన సుగంధ సంబంధిత వస్తువులుగా చెప్పుకుంటాం. అలానే గంధపు పొడిని కానీ ఎవరైనా ఇంటి వారు కొంచెం అయిపోయింది మాకు కొంచెం ఇవ్వండి మీకు మళ్ళీ ఇచ్చేస్తామని అడిగినట్లయితే ఈ 3 రోజుల్లో నిర్మోహమాటంగా లేదు అని చెప్పడమే మంచిది. ఇచ్చినట్లయితే మీకున్నటువంటి అదృష్టాన్ని మీరే చేతులారా కాదనుకున్నట్టు అవుతుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.